ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య వార్ ఎందుకు వచ్చింది అని కూడా చాలా కారణాలే ఉన్నాయి. ఒక పక్క పాలస్తీనా కావచ్చు, అంటే పక్కనే ఉన్న పాలస్తీనా పైన దాడులు కావచ్చు, అలాగే ఇరాన్ నుంచి పాలస్తీనాకు సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ నెలకొని ఉన్న పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన అంటే ఎవరెవరైతే తనకు ముప్పు వాటిల్తుంది అనుకుంటుందో వారందరిపైన కూడా దాడులు చేస్తున్న సందర్భం. సో మొత్తానికి మరి ఇరాన్కి ఇజ్రాయెల్కి అసలు ఎక్కడి నుంచి ఇదంతా ఈ ఇష్యూ మొదలైంది అని చూసుకుంటే మాత్రం అండ్ 1979 వరకు కూడా అన్ని దేశాలు ఏదైతే ఫ్రీగా ఉండడం జరిగిందో, టూరిస్టులు కావచ్చు అలా కూడా ఇరాన్ అంతా కూడా ఫ్రీ కంట్రీగా ఉండేది అప్పుడు. కానీ 1979 నుంచి చూసుకున్నట్టయితే ఇస్లామిక్ రెవల్యూషన్ రావడం జరిగింది. ఆ వచ్చి నుంచి కూడా మత పెద్దలు కావచ్చు వాళ్ళ కంట్రోల్లో కూడా ఇరాన్ అనేది ఉండేది. సో అప్పటి నుంచి 1979లో ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్ రావడం జరిగిందో అప్పుడు మత పెద్దలు ఎవరైతే ఉండడం జరిగిందో, అంటే ఈ పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం కావచ్చు ఇదంతా చూసుకున్న నేపథ్యంలో ఇరాన్కి అతిపెద్ద ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది ఇజ్రాయెలే అని చెప్పేసి బాహాటంగా వారు చెప్పిన నేపథ్యంలో సో అప్పటి నుంచి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య వార్ అనేది కూడా అంటే సయోధ్య అనేది మొత్తంగా పూర్తి స్థాయిలో తగ్గిపోవడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా పగా ప్రతీకారాలు సాగడం జరుగుతుంది. సో మరి ఈ ఈ ఇజ్రాయెల్ అనేది చూసుకుంటే 22,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉన్న చిన్న దేశం అది. మరి ఇరాన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 16,48,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది. అంటే ఇది ఒక చీమ అదొక ఏనుగు లాంటి పరిస్థితి ఉంది. విస్తీర్ణంలో చూస్తే ఇట్లా భౌగోళికంగా రెండు పెద్దగా అంటే ఒక చిన్న దేశము ఒక పెద్ద దేశం. మరి ఇంత చిన్న దేశము అంత పెద్ద దేశం పైన అంటే ఇరాన్కి సంబంధించి మిలిటరీ వ్యవస్థ కూడా చాలా పెద్దది, అంటే సైనిక బలగం అనేది చాలా పెద్దది. మరి ఇజ్రాయిల్కి సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఇజ్రాయిల్లో ఉన్న పాపులేషన్లో ప్రతి ఒక్క ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా వారందరూ సైన్యంలో పనిచేయాల్సిన ఆవశ్యకత కంపల్సరీ అనేది కూడా అక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కావచ్చు అలా కూడా సైన్యంలో తరఫీదు పొందడం జరుగుతుంది. సో మరి ఇంత చిన్న దేశము ఇంత పౌరులు చాలా తక్కువ మంది అంత మరి ఇరాన్ పైన దాడులు ఎట్లా చేయగలుగుతుంది అని అంటే మాత్రం వారి దగ్గర ఉన్న టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇజ్రాయెల్కి సంబంధించి టెక్నాలజీ అంటే స్టార్టప్ హబ్ అంటే నేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటి కూడా ఆయుధాలను సరఫరా చేయడం కావచ్చు, రక్షణ వ్యవస్థను రఫేల్ లాంటి యుద్ధ విమానాలను ఏదైతే కొత్తగా ఏదైతే ఏదైతే యుద్ధానికి సంబంధించిన పరికరాలు గన్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి కూడా అమ్మే శక్తి అంతా కూడా రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్మకాలు అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉండేది. ఏంటంటే అధునాతనమైన టెక్నాలజీ అంతా కూడా సొంతం ఇజ్రాయెల్కి. సో అలాగే అమెరికా సహాయం అనేది కూడా దీనికి ఉండడం జరిగింది. ఇజ్రాయెల్కి దాదాపుగా సంవత్సరానికి 2 నుంచి 3 బిలియన్ డాలర్లను సైన్యానికి సహాయం అనేది కూడా అమెరికా చేయడం జరుగుతుంది. అలాగే యూదులు ఎవరైతే ఉండడం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా కూడా తలోక చేయి వేసి ఇజ్రాయెల్కి సాయం చేయడం అనేది సాగడం జరుగుతుంది. సో మొత్తంగా ఆర్థిక వనరులు చాలా తక్కువ, ఓన్లీ రక్షణ వ్యవస్థ పైననే ఇజ్రాయెల్ ఓన్లీ దానిపైన డిపెండ్ కావడం జరిగింది. మళ్ళీ కొద్దిలో మెడిటేరియన్ సీలో ఆయిల్ అనేది కూడా కొంచెం కనుగొని దాని ద్వారా కూడా కొంచెం వనరులు సేకరించడం జరుగుతుంది. సో మరి ఇరాన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం చాలా ఇరాన్ మొత్తం కూడా ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటన్నిటితోటి కూడా చాలా పెద్దగా ఉండడం జరిగింది. రిసోర్సెస్లో సైన్యం కూడా చాలా పెద్దది, కానీ టెక్నాలజీ మాత్రం చాలా తక్కువ. ఇక్కడ టెక్నాలజీ అదర్స్, మరి ఇక్కడ మాత్రం టెక్నాలజీలో కొన్ని నాలెడ్జ్ తక్కువ అనేది. సో ఈ రక్షణ వ్యవస్థలోనే ఐరన్ డోమ్ అనేది చాలా అత్యుత్తమైన అని చెప్పుకోవచ్చు. అదంతా కూడా ప్రవేశపెట్టింది అనేది కూడా ఇజ్రాయెల్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్ ఎన్ని పెద్ద మిజైల్స్ వేసినప్పటికీ కూడా శక్తివంతంగా అంటే గాలి అంటే భూమిపైన అయితే భూమిలోనే, గాలిలో అయితే గాలిలోనే ఎక్కడికక్కడ దాన్ని కూల్ చేసే వ్యవస్థ అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉండడం జరిగింది. సో ఇదంతా ఇజ్రాయెల్ చిన్న దేశమైనప్పటికీ కూడా ఇరాన్ పైన ఇంత పెద్ద స్థాయిలో విరుచుకుపడుతుందంటే మాత్రం అటు అమెరికా సపోర్ట్ కావచ్చు, ఏదైతే ఆయుధాలను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోటి కావచ్చు ఇవన్నిటి ఉన్నప్పటికీ కూడా మేజర్గా ఇరాన్ ఆయుధాలను కలిగి ఉండడం వల్ల కావచ్చు, దాని పక్కన ఉన్న సిరియా వీటి వల్ల తమ దేశం పైన ఎప్పటికైనా సరే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం కొద్దే ఇరాన్ పైన దాడులకు దిగడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలోనే స్పై వ్యవస్థలో మొసాద్ అంటే మనకు ఎట్లయితే ఏదైతే ఉండడం జరిగిందో అలాంటి వ్యవస్థనే వీళ్ళకి ఇజ్రాయెల్కి ఉండడం జరిగింది. ఇది ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మొసాద్కి ముందు తెలియడం జరుగుతుంది. అది అంత రక్షణ అది స్పైలో వాళ్ళంతా కూడా అరితేరిన వారు ఉండడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కూడా
ఇజ్రాయెల్ ఇండియాకి కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారని కూడా హెల్ప్ చేసిన సందర్భాలు మొసద్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఇన్ని అంశాలు ప్రభావితం చేయడం జరుగుతుంది. మొత్తంగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి ఎందుకు పాల్పడుతుందని అంటే మాత్రం ఇవన్నీ ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నిటి కూడా శాంతిని కోరుకుంటున్న నేపథ్యంలో ఒక చిన్న దేశం ఇరాన్ పైన దాడి చేస్తున్నప్పటికీ చాలా మటుకు అన్ని దేశాలు ఖండిస్తున్నాయి తప్ప ఎవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఇండియా పాకిస్తాన్ ఏదైనా అయితే మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి దూరడమే, ఈ ఆపాలి ఇది ఆపాలి అని చెప్తున్న నేపథ్యం. కానీ ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన, అంత పెద్ద దేశం పైన దాడులు చేస్తే మాత్రం ఎక్కడికొక్కడే వాళ్ళు ఖండిస్తున్నారు తప్ప అందులో కల్పించుకొని ఎవరిని ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎందుకంటే రక్షణ వ్యవస్థలో ఆరితేరిన అది ఇజ్రాయెల్ దేశం కావచ్చు, ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా ఉండడం వల్ల కూడా ఎవరు కూడా కల్పించుకుపోవడం అనేది కూడా మనం చేసుకోవచ్చు. అంటే పెద్ద నెలగా అక్కడ ఉండడం కావచ్చు, మనకు వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో వారికి సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు దానిపైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉన్న దేశాలపైన కూడా, అంటే మనం చూసుకున్నట్టయితే వెంజులా అధ్యక్షుని ఈ విధంగానైతే వాళ్ళ దేశం నుంచే ఎత్తుకెళ్లిన పరిస్థితికి తలెత్తుతుందో మనం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఒక పెద్ద దేశం పైన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ లాంటి దేశం, చిన్న దేశం దాడులు చేస్తున్నప్పటికీ కూడా ప్రపంచం మొత్తం కూడా శాంతిని కోరుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ ఇది మధ్య దాడులు జరుపుతుంటే అమెరికన్ సోల్జర్స్ కావచ్చు, ఇరాన్లో ఉన్న సామాన్య పౌరులు కావచ్చు, చిన్న పిల్లలు కూడా చనిపోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో ఇట్లాంటి సందర్భాల్లో శాంతియుతంగా పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే యుద్ధాన్ని ఇప్పటికైనా ముగించాలని కూడా ప్రపంచ దేశాలు కోరుతున్నప్పటికీ కూడా దాన్ని ఆచరణ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇరాన్ పైన దాడులు మంచిది కాదు. ఏదైనా సరే ఉంటే మాత్రం అన్ని, అటు యుఎన్ ఉంది, నాటో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వారి దగ్గర కూలంకషంగా చర్చించి యుద్ధాన్ని శాంతియుతంగా ఆపే ప్రయత్నం అనేది చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.